రెడ్ చున్నీ. ఎస్ చెల్లెమ్మ నువ్వే. మీ నుదటి మీద బొట్టు ఉంటుంది. అప్కా నామ్ ఫస్ట్ అక్షరం ఏ ఆ. సై सही. तुम्हारा नाम सेकेंड नाम आर रा. सही बोलो. सही. तुम्हारा नाम पूरा नाम बोल रहा अभी. ये क्या? अर्चना. Oh Jesus, Jesus, Jesus. Hallelujah. आपका फर्स्ट नाम पा. यस सर. आपका नाम प्रकाश. यस सर. Amen. Hallelujah. आपका नाम क्या? ప్రకాష్ రావు సార్. యేసయ్య నాకు చెప్పాడు మీరు గర్భఫలం లేక బాధపడుతున్నారు. ఎస్ సార్. లాస్ట్ 15 years. మాస్క్ వేసుకున్న చెల్లి పక్కన, నీ పక్కన రెడ్ చున్నీ. ఎస్ చెల్లెమ్మ నువ్వే. మీరు అక్కడే ఉండండి, మీ దగ్గరికి మైక్ వస్తుంది. మైక్ వెళ్ళాలా, ప్రతి ఒక్కరు స్తుతించాలి. మీ నుదటి మీద బొట్టు ఉంటుంది. యేసయ్యా మీకెవరో చెప్తే వచ్చారు. నన్ను ఎప్పుడైనా చూసారా? నిజం చెప్పండి. कभी नहीं देखे. आपका नाम फर्स्ट अक्षरम ये आ. सही. सही. Oh Jesus. Hallelujah. కొట్టాల గట్టిగా చప్పట్లు. Hallelujah. 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 तुम्हारा नाम सेकेंड नाम आर रा. सही बोलो. सही. आमेन अनाला. Amen. आमेन अनाला. Amen. तुम्हारा नाम पूरा नाम बोल रहा अभी. ये क्या? अर्चना. Oh Jesus, Jesus, Jesus. Hallelujah. Amen. 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 లైవ్ చూస్తున్న వాళ్ళు గమనించాలి. ఏంటంటే ఒక ఆయన అంటాడు ఒక్కరోజు ఉపవాసం వస్తే చేస్తాడు. ఆయన ఒక్కరోజు ఉపవాసం ఉంటే చేస్తాడు. సూటు బూటు వేసుకొని మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాం. ఆనే అక్షరం కాదు, పూర్తి పేరు చెప్తున్నాం ఇక్కడ. ఆమేనండి. Amen. Amen. రికమల రబ షెకెది అలా రబ బబ బబ బబ. Hallelujah. Hallelujah. Holy Spirit of God. Hallelujah. Mike Pastor. आपका फर्स्ट नाम पा. ఎస్ సార్. Amen. Yes or no? ఎస్ సార్. रिकमला रबा शेकेदी अला रबा. Jesus. आपका नाम प्रकाश. ఎస్ సార్. Amen. Hallelujah. रिकमला रबा शेकेदी अला रबा बबा. आपका नाम क्या? ప్రకాష్ రావు సార్. ఇక్కడ యేసయ్య ఉన్నాడు. Amen. ఎస్ సార్. కొట్టాల గట్టిగా చెప్పండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఫ్రూట్స్ కావాలి నాకు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్. आपका नाम क्या? अर्चना.
अर्चना। अर्चना, हम सही बोले जो झूठ बोले? नहीं, सही बोले। सही बोले। तेलुगु आता? समझ में आता, बात करने नहीं आता थोड़ा कुछ నేను ఎప్పుడైనా తనకు ఫోన్ చేశానా? नहीं, कभी नहीं करे। कभी नहीं करे। नहीं करे। तेरे को पैसा दिया हम? नहीं नहीं सर, कुछ भी नहीं। वो वाला बोल रहा पैसा देने के पेड आर्टिस्ट के, वो बुला रहा पास्टर अम्मा तेजा बोल रहा वो। ఇది తప్పు సార్, 100% ఇది రాంగ్ అండి. అసలు మీరు మాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. మీ అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం ఇక్కడ. మీరేం చెప్పండి చెప్పండి. మాకు ఒక ఆంటీ చెప్పారండి, దానివల్ల మేము ఈరోజు రావడం జరిగింది. అంటే డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు పాస్టర్ అమ్మ తేజ అనేది. ఇట్స్ టోటల్లీ రాంగ్ సార్, అది టోటల్లీ రాంగ్. రాంగ్. వింటున్నావా? వింటున్నావా? అసలు నాకు అనాథ శరణాలయం నడుపుతా. నేను అనేక మంది అనాథ పిల్లల్ని పోషిస్తా. వాళ్ళని పోషించడానికే నా దగ్గర డబ్బులు లేవు. వీళ్ళకు డబ్బులు ఇచ్చి అసలు ఎంత డబ్బులు ఇస్తే వచ్చి చెప్తారండి ఇట్లా? అసలు మైండ్ ఉందా అండి వీళ్ళకి? నా యేసే చచ్చిపోయిన దేవుడా, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా హల్లెలూయా. సిస్టర్ సై బోలో, ఎప్పుడైనా నాకు కాల్ చేశారా? नहीं नहीं सर, నై, ఎప్పుడు కూడా కాల్ చేయలేదండి. కాల్ చేయలేదు, అస్సలు చేయలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఫస్ట్. అయితే యేసయ్య నాకు చెప్పాడు, మీరు గర్భఫలం లేక బాధపడుతున్నారు. ఎస్ సార్, లాస్ట్ 15 years. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాలా. చూడండి, గూస్ బంప్స్. ఎంతమందికి గూస్ బంప్స్ వస్తున్నాయి? ఆమెన్, ఆమేన్, ఆమేన్. ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఏమనిపిస్తుంది తల్లి? कुछ नहीं, इधर लोगों का देख के बहुत अच्छा लग रहा। मैं मेरा ऑपरेशन होने के बाद बच्चा नहीं होता बोल के सोची, लेकिन आंटी बोले 1 महीने पहले इनको, सर मैं एक जगह लेकर जाती, आज 8 तारीख दिए थे उन्होंने, इन्हों आज चलो सुबह रेडी हो गए सर। पहली बार सुने ये सब यीशु का। మీ వైఫ్ మాట్లాడుతుంటే మీరు ఏడుస్తున్నారు. ఎస్. దేనికి? అందరికీ పిల్లలు ఉన్నారు. ఎస్ సార్. మీకు లేరనే బాధ. ఎస్. దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ అదొకటి లేదు. ఎస్. ఈరోజు మీకేమనిపిస్తుంది? అంటే ఇక్కడ యేసయ్య ప్రభు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడన్న ఫీలింగ్ ఉంది సార్, 100%. అసలు మానిటర్ యేసు ప్రభు గారే మమ్మల్ని స్వయంగా ఇక్కడికి ఆహ్వానించినట్లుంది సార్. అసలు ఇది ఫీలింగ్ అనేది ఎప్పుడు నేను లైఫ్లో మర్చిపోలేను. ఎప్పుడు మర్చిపోలేను సార్. ఇట్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీరామ్ కాలనీ, కాటేదాన్ సార్, ఆరామ్ గారి దగ్గర ఉంటుంది అది. ఎక్కడ సార్ ఇది? సికింద్రాబాద్, హైదరాబాద్? మనకి బహదూర్పుర ఉంది కదా సార్, బహదూర్పుర బెంగళూరు హైవే, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అవుతుంది కదా సార్, అక్కడ ఉంటుంది. ఏం చేస్తుంటారు? అంటే నేను మామూలుగా ప్రైవేట్ జాబే చేస్తున్నాను. ఓకే. దాంతోపాటు రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాం. రియల్ ఎస్టేట్ అంటే దాంట్లో సక్సెస్ అనేది లేదు సార్, చాలా స్ట్రగుల్ చేస్తున్నాము. ఏది చేసినా సక్సెస్ అనేది రావట్లేదు. మీకు ఇక్కడికి ఎవరు పంపించారు? మాకు తెలిసిన ఆంటీ ఒకరు ఉంటారు. ప్రీవియస్ మేము ఆ బిల్డింగ్లో రెంట్కి ఉండే వాళ్ళం సార్. అయితే ఒకరోజు ఇలాగే ఆంటీ దగ్గరికి వెళ్ళాను, హోటల్ నడిపిస్తారు ఆమె. ఆమె పేరేంటి? వెంకటలక్ష్మి గారు. ఇక్కడే ఉన్నారు, ఆమె కూడా వచ్చారు. ఎవరు వెంకటలక్ష్మి గారు? ఇక్కడే ఉన్నారు సార్, ఆమె కూడా. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎంత గొప్ప దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు. వెంకటలక్ష్మి అమ్మ ఎక్కడున్నావు? మైక్ వచ్చిందా?
ఆన్ చేయి. హలో వెంకటలక్ష్మమ్మ, హలో అమ్మ ఏమనిపిస్తుంది ఈరోజు? నాకు చాలా మంచిగా అనిపించింది. నేను వాళ్ళకి తీసుకొచ్చానండి. వాళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు లేరు. వాళ్ళకి మీరు నాకేమైనా ఫోన్ చేశారా? చేశానండి, మీరు లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ గురించి నాకేమైనా ముందు చెప్పారా? చేయలే. దేవుడు ఇంటున్నాడు, చెప్పండి. చేయలేదు. నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక. యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. డాక్టర్స్ నో అన్నారేమో, యేసయ్య ఈరోజు మీ దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తీసుకురాపో ఇంకా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, దీవించండి. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం, గర్భము తెరవబడును.